ప్రజా సమస్యల పరిష్కార వేదిక న్యూస్ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. పాత్రికేయ రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి అదేవిధంగా జిల్లా ప్రజల మనసులను దోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు కన్నబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా పార్టీ కార్యకలాపాలు అలాగే గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలపై ఈరోజు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, జిల్లా వ్యాప్తంగా గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. అది ప్రగతి ఏ విధంగా ఉంది, ఏ విధంగా సాధిస్తున్నారు? గడప గడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జూలై 8వ తేదీ, గత సంవత్సరం జూలై 8వ తేదీన రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మాకు ఆ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఆ రోజు నుంచి మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిరోజు మా పార్టీ కోఆర్డినేటర్సు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు వేలాది ఇళ్లకు చేరుకుని ఇవాళ ఒక ప్రతిపక్షంగా మేము మీతో ఉన్నాం, మేము ప్రతిపక్ష పాత్రని బలంగా పోషిస్తున్నాం, ప్రజల సమస్యల పట్ల చాలా బలమైన గళాన్ని వినిపిస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి గడప గడపకి చేరుకుని మేము చెప్తున్న విషయాలు రెండే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాం, మీ బాధల్లో మీ కష్టాల్లో మీ కన్నీళ్ళలో మేము కూడా పాలు పంచుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం. రెండోది, ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు సుమారు 625 వరకు హామీలు ఇచ్చి ఆ హామీల్లో కనీసం ఒక 10% కాదు కదా, ఒక 2-3% కూడా ఇవాళ వరకు అమలు చేయని పరిస్థితిని ప్రజలకు వివరించి, అది కూడా మేమేదో రాజకీయంగా చెప్పట్లే, ప్రజా బ్యాలెట్ అని ఒక బ్యాలెట్లో ఒక 100 ప్రశ్నలు రూపొందించి ఇదిగో ఈ హామీ ఇచ్చారు, ఈ హామీ ఇచ్చారు, ఇది నెరవేర్చారా లేదా మీరే తెలుసుకోండి టిక్ పెట్టి, దాన్ని బట్టి ఆయనకి ఎన్ని మార్కులు వస్తాయనేది మీకు అర్థమవుతుందని చెప్పి ఒక బ్యాలెట్ ఇస్తూ ఉన్నాం. మా జిల్లా వ్యాప్తంగా, మన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్రోగ్రాం. మేము కూడా తిరుగుతూ ఉన్నాం, మొత్తం అందరు నాయకులు తిరుగుతూ ఉన్నారు, ఇంటింటికి వెళుతున్నాం, గడప గడపకి వెళుతున్నాం, వారి సమస్యలు తెలుసుకుంటున్నాం, కొన్ని సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, కొన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం, అదేవిధంగా ఎక్స్పోజ్ చేస్తున్నాం సమస్యని. ఇగో ఈ సమస్య ఉంది, ప్రభుత్వం ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తోంది, దీని మీద ఈ విధంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా ఒక్కోసారి ఆందోళన కార్యక్రమాల్లోకి వెళ్ళడం, నిరసన కార్యక్రమాలు చేయడం అని చేస్తాం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలు నేను చెప్తాను. సామాన్యుల కష్టాలని కానీ సామాన్యుల కన్నీళ్ళని కానీ పట్టించుకొని ప్రభుత్వాలు మహాప్రపంచాన్ని, ఒక కొత్త లోకాన్ని సృష్టించినా కూడా ఎవరికి అక్కర్లేదు. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెదకొత్తూరు అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఎస్సీ హ్యాబిటేషన్లో, ఎస్సీ నివాసిత ప్రాంతంలో మేము తిరుగుతూ ఉంటే గడప గడపకు వెళ్ళినప్పుడు ఒక 70 ఏళ్ల వృద్ధురాల్ని తీసుకుని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమిటి సమస్య అంటే, నీకు రేషన్ కార్డు ఆపేశారు, పెన్షన్ ఆపేశారు, ఎందుకు ఆపేశారు, నువ్వు చనిపోయావని చెప్తున్నారు, ఆవిడ మరణించినట్టుగా రికార్డులో రాసి ఉంది కనుక ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అధికారులు. మేము సంబంధిత అధికారికి ఫోన్ చేసి నేను ఏం చెప్పానంటే, మీరు రేషన్ కార్డు ఇవ్వద్దు, పెన్షన్ కూడా ఇవ్వద్దు, ఫలానా ఆమెను మీ దగ్గరికి పంపిస్తాము, డెత్ సర్టిఫికేట్ ఇమ్మని అడిగాం. అదేంటండి డెత్ సర్టిఫికేట్, అదేంటి ఎలాగా అని అధికారి అడిగారు. మరి మీరు చనిపోయారని రికార్డులో ఎందుకు ఆమెకి పెన్షన్ తీసేశారు, ఎందుకు రేషన్ కార్డు తీసేశారు అని అంటే, మీరు చనిపోయారని చెప్తున్నారు మీ అధికారులు, మరి ఎట్లా? అయితే అవన్నీ పునరుద్ధరించండి, లేకపోతే రేషన్ కార్డు పెన్షన్ పునరుద్ధరించండి, లేదంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే 48 అవర్స్లో దాన్ని రెక్టిఫై చేశారు. మేము ఏం చెప్తా ఉన్నామంటే, పెద్ద పెద్ద సమస్యలు, మహారాజధాని నిర్మాణం చేయడంలోనే చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు ఆమెకి ఒక 70 ఏళ్ల ఒక ఎస్సీ వృద్ధురాలికి ఒక పెన్షన్ ఆపేయడం కన్నా, ఒక రేషన్ కార్డు తీసేయడం కన్నా పెద్ద సమస్య ఏముంటుంది? పిఠాపురంలో ఉంది. పిఠాపురంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య కార్యకర్తల సంబంధించి వాళ్ళు చనిపోయినట్టుగా రికార్డులో రాసుకుని విడో పెన్షన్ తీసుకున్న విషయం బయటపడింది. అక్కడ అర్హులు చాలామంది ఉన్నారు, పెన్షన్ రానోళ్ళు. మా పార్టీ నాయకత్వం దాన్ని బయటికి తీసింది. మేము దాని గురించి మాట్లాడాము, ఆందోళన చేసాం, అక్కడ పరిస్థితిని సరిదిద్దుతామని చెప్పి అధికారులు హామీ ఇచ్చారు. మరి ఇది ఒక విజయమే కదా. మేమేం చెప్తా ఉన్నాం అంటే, ప్రభుత్వ వైఫల్యం అంటే మీరు
ఏదో ప్రాజెక్టులు కట్టాము లేకపోతే ఏదో చేసామని చెప్పడం కాదు. ఇది అసలు వైఫల్యం. నువ్వు ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో సమస్యలు మీరు తెలుసుకోలేకపోతా ఉన్నారో, క్షేత్రస్థాయిలో సమస్యలు మీరు పరిష్కరించలేకపోతా ఉన్నారో, మనం ఏం చేసినా, రోమ నగరాన్ని నిర్మాణం చేసినా కూడా ఒక అద్భుతమైన చారిత్రాత్మకంగా జీవితకాలం చెప్పుకునే విధంగా మనం చేసినా కూడా నువ్వు చరిత్రలో నిలబడిపోయినా సామాన్యుని కన్నీళ్లు తొడవలేనప్పుడు అది వృధా. అందుకే ఈ వైఫల్యాలను మేము బయట తీస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను మీరు ఏ విధంగా బయట తీస్తున్నారు? మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అంటే ఒక ప్రజల సమస్య ఉంది, అది పరిష్కారం కోసం మీరు అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ పరిష్కారం జరగట్లేదని ఒక ఆరోపణలు వినిపిస్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తానండి ఉదాహరణకి. ఇవాళ మన తూర్పుగోదావరి జిల్లాలో ఇంటి పన్నుల్ని ప్రతి పంచాయతీలో ముప్పుడుగా పెంచేశారు. ఒక 100% నుంచి 1000% పెంచినవి కూడా ఉన్నాయి. అంటే 100 రూపాయలు ఉన్న పన్నుని 1000 రూపాయలు చేసినవి ఉన్నాయి, 1500 చేసినవి ఉన్నాయి. నీటి పన్ను మన ఏ ఇంటికి కూడా ఇవ్వలేదు, నీటి పన్ను వేస్తున్నాం. ఎక్కడ వీధి దీపాలు వెలగవు, వీధి దీపాలు పన్ను వేస్తున్నాం. ఒక్క గ్రామంలో లైబ్రరీ లేదు, లైబ్రరీ పన్ను వేస్తూ ఉన్నారు. మీకు డ్రైనేజీ లేదు, డ్రైనేజీ పన్ను వేస్తూ ఉన్నారు. ఇదేంటని అడిగితే సమాధానం చెప్పే నాదుడు లేడు. ఈ మధ్యనే మాకు తెలిసిన ఒక ఆయన, అయ్యా నాకు ఈ పన్నులన్నీ వేశారు, మా ఇంటికి కుళాయి లేదు కదా, మా ఇంటికి మీరు ఏం నీళ్లు సప్లై చేయట్లేదు, ఎందుకు మేము పన్ను కట్టాలంటే, నీకు భూమి మీద హక్కు, భూమి లోపల ఉన్న నీళ్ళ మీద నీకు హక్కు లేదు, మీ ఇంట్లో బోరు కొట్టుకున్నావు కాబట్టి ఆ నీటికి పన్ను వేసామని చెప్పి సాక్షాత్తు ఒక జిల్లా పంచాయతీలో ఒక ఉన్నతాధికారి సమాధానం చెప్పాడట. ఎంత బాధ్యత రాహిత్యం. నేనేం చెప్తా ఉన్నానంటే, ఇదేదో వైఎస్ఆర్ పార్టీ సమస్య కాదు ఇది. ఇందులో బాధితుడు కానివాడు ఎవడో చెప్పండి. ఇంటి పన్నులు పెంచిన వ్యవహారంలో బాధితుడు కాని ఒక్క వ్యక్తిని చూపించండి. అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇంకో జనసేన పార్టీ వారు ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు. మేమేమి రాజకీయం చేయట్లే, మేము దాన్ని సరిదిద్దమని చెప్తున్నాం. మీరు సరిదిద్దే శక్తి లేక జనం మీద పన్నుల భారాన్ని మోపి ఏ విధంగా మీరు చెప్తారు? ఇవాళ ఒక ఇందిరమ్మ ఇంటికి గతంలో 150 రూపాయలు 170 రూపాయలు ఉన్న పన్ను మీరు 1200 రూపాయలు చేశారంటే ఏ పద్ధతిలో చేశారు? ఎక్కడైనా సరే ఒక రూల్ ఉంది మనకి, 5% ఎన్హాన్స్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. 5 కాదు మీరు 10 చేశారనుకోండి, జనం తిట్టుకుంటారు, కోర్టు కడతారు. కానీ మీరు ఇదే పద్ధతి అడిగితే కేసులు పెడతారు, భయంకరమైన కేసులు. మేము ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో నేను ఒక గ్రామానికి వెళ్ళాను, గేదెల్లంక అనే ఒక గ్రామం. పరామర్శకి వెళ్ళాను నేను. మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే వారింటికి పరామర్శకి వెళ్తే నేను వచ్చానని తెలిసి ఒక 200-300 మంది వచ్చారు. ఆ ఊర్లో ఒక ఇసుక రీచ్ నుంచి, ఇసుక ర్యాంప్ నుంచి ప్రతిరోజు 500 నుంచి 1000 లారీల ఇసుక తీసుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలా మా ఊరంతా విధ్వంసం చేస్తున్నారు మీరు, మా రోడ్లన్నీ పాడైపోతూ ఉన్నాయి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆపారు. ఆపితే ఆ ఒక్క గ్రామంలో 130 మంది మీద కేసులు పెట్టారు. అందులో సుమారు 80-90 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు, 307 పెట్టారు, అటెంప్ట్ మర్డర్స్ పెట్టారు, అటెంప్ట్ రేపు. ఏంటిది? వ్యవస్థను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను మేము చెప్పినప్పుడు అది అందులో నిజం ఉందా లేదా అని ఆలోచించడం మానేసి మీరు తోసిపుచ్చి మేము అంత అద్భుతంగా పరిపాలిస్తా ఉన్నాం, మేము అమరావతిని మహానగరాన్ని నిర్మాణం చేస్తున్నాం, మేము ఇంతకుముందు హైదరాబాద్ నిర్మాణం చేసాం, ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇసుక కానీ మట్టి కానీ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి, దీని మీద పూర్తి స్థాయిలో మీరు ఎందుకు అడ్డుకొని? నేను అదే చెప్తా ఉన్నానండి. ఇప్పుడు మట్టికి సంబంధించి ఇవాళ ఒక రూల్ ఉంది, మీరు నీరు చెట్టు పెట్టారు కరెక్టే. ఏ ఒక్క రైతుకి ఉచితంగా మట్టి ఇచ్చారో చెప్పమనండి. మీరు ఇచ్చిన జీవో ప్రకారం 3 అడుగులకు మించి తవ్వకూడదు, 3 అడుగులకు మించి మీరు సిల్ట్ తీయకూడదు, మట్టి తీయకూడదు. కానీ 20 అడుగులు 30 అడుగులు ఏదో సింగరేణి గనులు తవ్వినట్టు తవ్వుతున్నారు చెరువులు. ఎందుకు తవ్వుతున్నారు? ఎవడ తెలియని భోగోతం అది. ఇదే రకంగా మండపేట నియోజకవర్గంలో ఒక చెరువు తవ్వడం కోసం ఒక వ్యక్తికి ఇచ్చేశారు. ఏదో ఒక స్క్వేర్ మీటర్కి 20 రూపాయలు 30. నేను ఇది ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, అంకెలు మాత్రం తేడా ఉంటాయి, విషయం అదే. 20-30 రూపాయలు మీరు కట్టండి మాకు సేనరేజ్, మీరు మట్టి తీసుకోండి ఒక ఆర్డర్ ఇచ్చారు. దాని మీద వేరే కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళి 20-30 రూపాయలు కాదు, మేము ఒక స్క్వేర్ మీటర్కి 130 రూపాయలు కడతాం, 120 రూపాయలు కడతాం, మాకు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, మీకేంటి ఇబ్బంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, ఎవరు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకి ఇవ్వండి అని. కానీ ఇవాళ వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. 20 రూపాయలు కడతామన్నవాడే తవ్వుకుంటున్నాడు. మేము మరి ప్రయత్నం చేశాం కదా కోర్టులో, ప్రతిపక్ష బాధ్యత మట్టి తవ్వడానికి లేకపోతే ఇసుక దానికి మేము అడ్డుకుంటున్నాంగా.
బుల్డోజ్ చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఇది ప్రతిపక్షం చెప్పినా లేకపోతే మీడియా చెప్పినా మనం దాన్ని ఏం పెద్ద పాటించాల్సిన అవసరం లేదు, మన పద్ధతిలో మనం పనిచేద్దాం అనే ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. అది మంచిది కాదు. ఇవాళ ఒక అంశాన్ని బయటకు వచ్చినప్పుడు అది మీడియా ద్వారా రావచ్చు, ప్రతిపక్షం ద్వారా రావచ్చు, లేకపోతే ఒక ఎన్జిఓ ద్వారా రావచ్చు, మీరు దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని తీసుకునే పరిస్థితి కూడా ఇవాళ అధికారులు లేరు. గతంలో ఏదైనా ఒక వార్త వచ్చినా లేకపోతే ఒక ఆరోపణ వచ్చినా అట్లీస్ట్ దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం ఏమైంది, ఎంతసేపు తనను తాను సమర్థించుకోవడంలో పడిపోయి వ్యవస్థను మొత్తం గాలి కుదిరేసిన పరిస్థితి వచ్చింది. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం కోట్ల రూపాయలు మీకు నిధులు కేటాయించింది. దాంట్లో జరుగుతున్న అవినీతిపై మీ ఎవరు? నాకు తెలిసి కాకినాడ స్మార్ట్ సిటీ పేరు పెట్టి దాన్ని పుట్టినరోజు చేశారు, కానీ ఇవాళ వరకు దాన్ని ఇంప్లిమెంట్ ఏజెన్సీని కూడా ఫిక్స్ చేయలేకపోయారు. కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పుడు ఖర్చు పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా వేరే అకౌంట్లో ఓపెన్ చేసిన అకౌంట్లో పెట్టుకుని స్టేట్ గవర్నమెంట్ తాత్కాలికంగా వాడుకునే పరిస్థితి ఉందని విన్నా నేను. ఇవాళ స్మార్ట్ సిటీ ఆ మధ్యన ఒకసారి నేను ఉన్నతాధికారులను కలిసి అడిగితే కేవలం 2-3 కిలోమీటర్ల సరౌండింగ్లోనే వ్యాసార్థంలోనే మేము డెవలప్ చేస్తాము, మొత్తం సిటీ కాదంటున్నారు. ఇవాళ కాకినాడ సిటీ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది అన్ని పక్కలకి. నేను కాకినాడకు ఉన్న సమస్య ఏంటంటే భూమి సమస్య. సిటీ విస్తరించడానికి పెద్ద సౌకర్యం లేదు. ఎందుకు, ఒక పక్కన సముద్రం ఉంది, ఇంకో పక్కన ఇండస్ట్రీస్ వచ్చేసి కాలువలు ఉన్నాయి, ఇవన్నిటి వల్ల. అయినప్పటికీ చాలా వేగంగా విస్తరిస్తుంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రణాళికలు రచించడం మానేసి మీ స్మార్ట్ సిటీ అని పేరు పెట్టి ఒక 2 కిలోమీటర్లు డెవలప్ చేస్తాను, వీధి మధ్యలో రోడ్ల మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెడతాం, గోడల మీద ఇచ్చిన పోస్టర్లు చింపేస్తాం అంటే కాదు. ఈ నగరానికి నిజంగా ఏం అవసరం, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇక్కడున్న టోపోగ్రఫీ ప్రకారం, ఇక్కడున్న దాని వాస్తవంగా ఆ భూతలం దాన్ని ఏమంటాం, దాని ప్రకారం అంటే ఎంఎస్ఎల్ లెవెల్ కన్నా మీన్ సీ లెవెల్ కన్నా మనం ఇంకా కింద ఉన్నాం కాబట్టి భూగర్భ డ్రైనేజీ పనికిరాదు. ఓకే, పనికిరానప్పుడు మీరు దానికి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏం చేస్తారు? మీరు సేమ్ ఇదే విధంగా మనకు కొన్ని టౌన్స్ ఉన్నాయి, మచిలీపట్నం ఉంది, ఇవన్నీ కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంటాయి. అంటే అక్కడ మురికి నీటిని ఎత్తిపోత పథకం కింద వాటర్ డంప్ చేసి మీరు చేయాలి కదా. మీరు స్మార్ట్ సిటీ అని చెప్పినప్పుడు మెయిన్ చేయాల్సింది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకురావాలి, డ్రైనేజీ సిస్టమ్ తీసుకురావాలి. ఈ రెండు లేకుండా స్మార్ట్ సిటీ ఎలా అవుతుంది? ఫస్ట్ అది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు 24/7 మంచినీళ్ళు అందించడం కోసం 175 కోట్ల రూపాయలతో ఆ రోజున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హయాంలో మంజూరు చేశారు. ఇక్కడ మేము శంకుస్థాపన కూడా చేసాం. ఇవాళకి అదే ప్రాజెక్ట్ జరుగుతుంది. మీరు పేరైతే పెట్టుకున్నారు స్మార్ట్ సిటీ అని ఘనంగా, గ్రాఫిక్స్ చూపిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నారు. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన 175 కోట్ల రూపాయల మేరకు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు. ఇవాళ అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో పర్యాటకంగా కొన్ని కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. అది ఎంతవరకు ఇప్పుడు ఆ పనులు పూర్తయ్యాయి అనుకుంటున్నారు? ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను ప్రాధాన్యంగా తీసుకున్న విషయాల్లో పర్యాటక రంగం ఒకటి. ఎందుకంటే కాకినాడలో ఏ ఒక్కరైనా సరే కాసేపు సేద తీరాలంటే, లేదంటే రిఫ్రెష్ అవ్వాలంటే ఏ సినిమాకి వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. కాకినాడ సముద్ర తీరంలో ఉంది, బీచ్ లేదు. అప్పుడు బీచ్ని డెవలప్ చేశాం. ఆ రోజు చిరంజీవి గారు కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఆయన కూడా చాలా సహకరించారు. సీఎం గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రి చిరంజీవి గారు పర్యాటక మంత్రి, మన స్థానికంగా ఉన్న మంత్రివర్యులు పాలనరాజు గారు అందరూ కూడా సహకరించి ఆ రోజు బీచ్ డెవలప్ చేసాం. బీచ్ రిసార్ట్స్ పార్క్ తెచ్చాం, శిల్పారామం తెచ్చాం, తర్వాత టెంపుల్ టూరిజం తెచ్చాం. ఈ జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నిటికీ అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం, డార్మెటరీస్ కట్టాం. నెక్స్ట్ వచ్చి మెగా గోదావరి సర్క్యూట్ తీసుకొచ్చాం. ఇవన్నీ ఆ రోజు టూరిజంలో చేసాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ శిల్పారామం ఏమైందో తెలియదు. ఆ రోజు పోర్టు వాళ్ళకి ఏదో ల్యాండ్ కావాలని చెప్పి దానికి అడ్డుకుంటే స్వయంగా నేనే సీఎం గారితో మాట్లాడి, అప్పుడున్న కేంద్ర మంత్రి పళంరాజు గారితో మాట్లాడి దాన్ని ఆపించి అక్కడ పెట్టాం. మరి అక్కడ తీసేస్తున్నారు మీరు, ఆ సైట్ ఏదో ఒక ప్రాజెక్టుకి కావాలి, మరి ఎక్కడ పెట్టారు? ఆ రోజున్న ప్రపోజల్స్ తర్వాత కొన్ని మంజూరైనవి, ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. పర్యాటకంగా తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి చెందడానికి విశేషమైన వనరులు ఉన్నాయి ఇక్కడ. హోప్ ఐలాండ్ కానీ, తర్వాత మనం ఉన్న మడా ఫారెస్ట్, కోరింగ ఫారెస్ట్ కానీ, అదేవిధంగా మారేడుమిల్లి ఫారెస్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా స్కోప్ ఉంది.
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన జరుగుతుంది. దానివల్ల స్థానికంగా ఉన్న యువతకి, స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఖచ్చితంగా పర్యాటక అభివృద్ధి జరగాలి. నేనైతే ఆ రోజుల్లో ప్రాధాన్య రంగాల్లో ఒకటిగా పెట్టుకుని ఆ రోజు పని. సార్, పట్టుసీమపై కాగ్ నివేదిక పూర్తి స్థాయిలో పరిచింది. ప్రభుత్వ వైఫల్యాలు కాగ్ నివేదికపై మీ అభిప్రాయం? పట్టిసీమ కేవలం కమిషన్ల కోసం నిర్మాణం చేస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, నిపుణులు కానీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కేవలం మీ కమిషన్ల కోసం, మీ అవినీతి దందా కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అనే విషయం చంద్రబాబు నాయుడు గారి మీద అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ ఆయన పెడచెవిని పెట్టి తనకున్న ప్రచార అవకాశాలను ఉపయోగించుకుని ఆయన ఏం చెప్పాడంటే అపర భగీరథుడు, నదుల అనుసంధానం జరిగింది అని చెప్పి చాలా చాలా తప్పుడు ప్రచారం చేశారు. ఏదో పట్టిసీమ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా కొద్ది నీళ్లు కృష్ణాలో పోస్తే నదుల అనుసంధానం జరిగినట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు. మనం వినాలి, ఎందుకంటే ఆయన ఏం చెప్తే అది గొప్ప అనుకుంటాడు ఆయన. పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఒక బోగస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం కొన్ని స్వప్రయోజనాల కోసం నిర్మాణం చేసిన ప్రాజెక్టు. ఆ రోజు ప్రాజెక్టుకి ఏం చెప్పారు, ఇది పోలవరం ప్రాజెక్టు వచ్చే వరకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడానికి, కృష్ణా ఆయకట్టుకి మీరు కొంత సప్లిమెంట్ చేయడానికి ఇస్తున్నామని చెప్పారు. ఆ కాలంలో ఎవరు తవ్వారు? రాజశేఖర రెడ్డి గారు తవ్వారు. అందరూ ఏమడిగారు, మీరు 2018 నాటికే కానీ పోలవరం పూర్తి చేసే పద్ధతి అయితే మీరు ఎందుకు 1800 కోట్లు 1600 కోట్లు దీని మీద ఖర్చు పెడుతున్నారని అడిగారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు అదే అడిగారు పదే. అందరూ అడిగినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిని పెట్టారు. త్వరగా పూర్తి చేస్తే ఎంత అదనంగా చెల్లిస్తాం, కాంట్రాక్టర్కి లాభం చేకూరే విధంగా అన్ని కాంట్రాక్టర్కి అనుకూలమైన నిర్ణయాలు, శరవేగంగా ప్రాజెక్టు పూర్తి చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ విషయం వైఎస్ఆర్ పార్టీ చెప్తే మీరు రాజకీయం అన్నారు. ఇవాళ కాగ్ చెప్పింది. కాగ్ అనేది ఒక అత్యుత్తమైన సంస్థ. నేను కూడా పిఎస్సి మెంబర్గా పనిచేశాను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా ఉన్నాను నేను. కాగ్ చేసిన నిర్ణయాలు మళ్ళీ పిఎస్సి రివ్యూ చేస్తుంది. కాగ్ 387 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగింది చాలా స్పష్టంగా చెప్పింది పట్టిసీమలో. అయినా కూడా కనీసం దాని మీద కొంచెం కూడా వాళ్ళు తప్పు చేసామనే భావనలో లేరు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుని తీసుకుంటా ఉన్నారు. ఆ పట్టిసీమ ప్రాజెక్టు జస్టిఫికేషన్ 20 years అని చెప్పి తీసుకుని ప్రాజెక్టు కాస్ట్ అంచనా వేసినట్టుగా కాగ్ చెప్తుంది. మీరేమో 2 ఏళ్ల తర్వాత డిఫెక్ట్ అయిపోతుంది, మేము పోలవరం కట్టేస్తామని చెప్తున్నారు. మరి ఏ విధంగా మీకు మీరే కాంట్రాడిక్ట్ చేస్తారు? సేమ్ పురుషోత్తపట్నం మనం 2017 ఏప్రిల్లో ఉన్నాం, ఇవాళ వరకు ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. 2018కి మీరు ఒకవేళ పోలవరం ఏమైనా పూర్తి చేసేటట్టుగా అయితే పురుషోత్తపట్నం దేనికోసం చేస్తున్నారు? 1600-1800 కోట్లు దేనికి పెడుతున్నారు? మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ వాదన ఏంటంటే మీరు పెట్టే ఈ 2 ప్రాజెక్టుల మీద పెట్టే 3500 నుంచి 4000 కోట్ల రూపాయలు పోలవరం మీద పెడితే చాలా త్వరగా అది పూర్తి అవుతుందని. పోలవరం కూడా మేము నిర్మాణం చేస్తాం, కేంద్రం కాదని చెప్పి పోలవరం అథారిటీ ఏర్పాటు అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఏళ్ళెందుకు తీసుకున్నారు? తీసుకున్న మన్నాడే ఎందుకు జీవో ఇచ్చారు? కాంట్రాక్టర్లు రేట్లు పెంచుతూ. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక జీవనాడి లాంటిది ఈ రాష్ట్రానికి. అందుకే ఆ రోజు విభజనలో ప్రజలందరూ రోడ్డెక్కి మా పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్గా టేకప్ చేయండి అని అడిగారు. ఎంతమంది అడ్డుకున్నా కూడా దాంట్లో ఏదో ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నాం కదా అని చెప్పి అది కూడా పెట్టగలిగారు వాళ్ళు. పోలవరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక అడ్డు కట్టగట్టి నీళ్లు చేయడం కాదు. మీరు నిర్వాసితుల సమస్యలు ఏం చేశారు? మునిగిపోతున్న గిరిజనులు, మునిగిపోతున్న గిరిజనేతరులు, లక్షలాది ఎకరాలు, వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? మీకు అసలు ప్లాన్ ఏది? నిర్వాసితుల ప్లాన్ ఏది? జగన్మోహన్ రెడ్డి గారు ఏజెన్సీ ప్రాంతంలో మేము తిరిగాం, ఆయనతో పాటు మేము అందరం పర్యటించాం. అక్కడ రైతులు కన్నీళ్ళు, కష్టాలు, ఎవరికి మీరేమీ సాయం చేయరు. ఒక్కో చోట ఒక్కో రేటు. పట్టిసీమలోనేమో 30 లక్షలు చెప్పి ఎకరం తీసుకుంటారు, పురుషోత్తపట్నంలో 15 లక్షలు ఇస్తానంటారు. అదే పోలవరం ప్రాజెక్టులో 7 లక్షలు ఒక చోట ఇస్తూ ఉంటారు, 2 లక్షలు ఒక చోట ఇస్తూ ఉంటారు ఎకరానికి. భూమికి భూమి ఇవ్వరు, ఇచ్చినది వ్యవసాయ యోగ్యం కాదు. సరే, ఓకే. నిర్వాసితులు అంటే కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు, రైతులు మాత్రమే కాదు, కూలీలు, చిన్న చిన్న కులవృత్తులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక బార్బర్ ఉంటాడు, ఒక రజకులు ఉంటారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళకి ఎవరిస్తారు? ఆధారపడి ఆ గ్రామాల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోతే వాడు నిర్వాసితం, అతనికి పునరావాసం ఎవరు కల్పిస్తారు? ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా తాను ప్రచారం చేసుకుని, నాకు తెలిసి ఈ ప్రపంచంలో కేవలం ప్రచారాన్ని నమ్ముకుని పరిపాలన సాగిస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు. పోలవరం శరవేగంగా అభివృద్ధి చేయవలసిన సమయంలో పట్టిసీమ ఎత్తిపోత పథకాలను తీసుకొని వచ్చి
అక్కడ పనులు జాప్యం చేయడానికి కారణం 2018 నాటికల్లా పోలవరం పూర్తి అవుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్న మాటలకి అది ఎంతవరకు కరెక్ట్? 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామనేది వాస్తవ విరుద్ధం. ఎందుకంటే 2017 ఏప్రిల్లో మనం ఉన్నాం. అంటే ఇదొక 7-8 నెలలు, అదొక సంవత్సరం. ఈలోపు నిర్వాసితుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? ముంపు బాధితుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? అంటే ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే పట్టిసీమ పూర్తి కాగానే 3 సార్లు ప్రారంభం చేసినట్టుగా దానికి కూడా రిబ్బన్ కట్టి ఓ ఫోటో తీయించుకుని రిబ్బన్ కట్ చేస్తే పోలవరం పూర్తి అయిపోయింది అంటారు. ఆయనకి అనుకూలంగా ఉన్న ప్రచార సంస్థలన్నీ కూడా దాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేశాడు, ఈయన అపర భగీరథుడు, పోలవరం పూర్తి చేసిన మహనీయుడు అని చెప్పి చెప్తారు. అది అందరూ ప్రజలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆయన ఎంతసేపు పోలవరం పట్టిసీమకి 3 సార్లు ప్రారంభోత్సవాలు, పోలవరానికి కాంక్రీట్ వేసినప్పుడు ఒకసారి, మట్టి తవ్వినప్పుడు ఒకసారి, సిమెంట్ వేసినప్పుడు ఒకసారి, ఐరన్ పెట్టినప్పుడు ఒకసారి, రకరకాల ప్రారంభోత్సవాలు. దానికోసం హెలికాప్టర్లు వేసి రావడం, వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, కోట్లాది రూపాయల దుర్వినియోగం, ప్రచారం. ఏంటి, ఎందుకు ఇది, దేనికోసం చేస్తున్నారు? అమరావతికి అంతే, మహానగరం నేను రాజధాని నిర్మాణం చేస్తున్నానని గంటకు ఒకసారి ఓపెనింగ్, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తీసుకురావడం. అంటే పోలవరం నిర్మాణ పనులు జాప్యం కావడానికి ప్రతిపక్ష పార్టీగా మీరు ఎందుకు ఇంకా ఆ వాదన పూర్తి పోలవరం మీద ఇప్పటి వరకు పోలవరం మీద కానీ ప్రత్యేక హోదా మీద కానీ నిరంతరమైన పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం గళం విప్పి ప్రజల్లో ఉంటున్న ఒకే ఒక పార్టీ, ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. అందుకే కదా ఆయన గొంతు నొక్కి, ఆయన మైక్ ఇవ్వకుండా, ఆయన్ని రకరకాలుగా మానసికంగా కుంగిపోయే అంతగా రకరకాలుగా కామెంట్లు చేస్తూ, విమర్శలు చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ, గోబెల్స్ని తలదన్నే విధంగా మాట్లాడుతూ, ఆయన కించపరిచే విధంగా చేస్తూ ఒక రకమైన వ్యూహంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిడితే, ఎవరు బాధ తిడితే వాళ్ళకి పదవులు ఇస్తారని ఆశ చూపించి కొంతమంది ఎమ్మెల్యేలతో తిట్టించారు. తీరా చూస్తే పదవులు ఎవరికి వచ్చినాయి? రాలే. వాళ్ళందరూ అలిగి లవోదిబోమని కళ్ళని పెట్టుకుని బాధపడతాం. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. అది ఇవాళ ఎంతసేపు జగన్ గారిని టార్గెట్ చేసి ఆయన మాట్లాడకుండా చేయడానికి కారణం ఏంటంటే ఆయన మాట్లాడితే సబ్జెక్ట్తో మాట్లాడతారు, వాస్తవాలు వస్తాయి కనుక ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు మీకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, టీడీపీ ఎమ్మెల్యేలకి నిధులు ఏవైతే ప్రభుత్వం కేటాయిస్తుందో పూర్తి స్థాయిలో మీ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలందరికీ నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది అంటున్నారా, లేకపోతే పక్షపాత ద్వారానే వహిస్తున్నారా? చాలా చాలా పక్షపాతంగా, కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులకి, ప్రతిపక్ష శాసనసభ్యులకి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా, కనీసం ఒక ప్రోటోకాల్ కూడా పాటించకుండా వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుని వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. నిధులు కూడా ఇవ్వట్లేదు. మీకు తెలుసు, దీనికి ప్రబలమైన ఉదాహరణ ఏంటంటే వాళ్ళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచుల్ని, ఎంపీటీసీలు లాంటి వాళ్ళని పక్కన పడేసి పూర్తిగా జన్మభూమి కమిటీల మీద ఆధారపడి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళ మీద పరిపాలన సాగిస్తున్న తీరు క్షేత్రస్థాయిలో మీ అందరికీ తెలుసు జర్నలిస్టులుగా. ఇంక దాన్ని బట్టి చెప్పండి ఏ విధంగా వేధింపులు ఉన్నాయో. ఆ సర్పంచుల్లో కేవలం వైఎస్ఆర్ పార్టీ సర్పంచులే కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక రకమైన ఈ అధికారం మాకు వచ్చింది, ఈ అధికారాన్ని మేము ఎంజాయ్ చేస్తాం, మాతో ఉన్న కార్యకర్తలకి మేము పనిచేస్తాం, మాతో ఉన్న వాళ్ళకి మేము చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక లోన్ కావాలన్నా, ఒక శాంక్షన్ కావాలన్నా, చివరికి వ్యవసాయ రైతుకి ఇచ్చే విత్తనాలు కావాలన్నా ఎమ్మెల్యే దగ్గర నుంచో వాళ్ళ సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచో లెటర్ తెమ్మంటున్నారు విత్తనాలు కావాలంటే. ఇంకంతకన్నా దారుణం, దరిద్రం ఏముంటుంది చెప్పండి. ప్రత్యేక హోదా డిమాండ్లో టీడీపీ వెనకడుగు వేయడానికి కారణం ఏంటంటే, ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి సంజీవని లాంటిది. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరన్నా ఒక క్విజ్ ప్రోగ్రాం పెట్టి అడిగితే ఎవరు చెప్పారని సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజున ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పాడు? లేదు లేదు 10 ఏళ్ళు కావాలి, బీజేపీ వస్తే మేము 10 ఏళ్ళు ఇస్తాం, లేకపోతే ఎలా డెవలప్ అవుతుంది అన్నాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 10 ఏళ్ళు కాదు, మేము 15 ఏళ్ళు అడుగుతా ఉన్నామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అది కాకుండా అన్ని సభల్లో వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి
ప్రచారం చేశారు. మనం ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నాము? ప్రత్యేక హోదా వస్తే దానికి రాయితీలు వస్తాయి, ట్యాక్స్ రిబేట్స్ వస్తాయి, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, దానివల్ల ఎలైడ్ ఇండస్ట్రీ పెరుగుతుంది. సో న్యాచురల్గా మనకున్న అవకాశాలన్నీ మెరుగవుతాయి. లేకపోతే ఇప్పటివరకు మనం హైదరాబాద్లోనే ఒక ఇండస్ట్రియల్ హబ్గానో లేకపోతే ఒక జాబ్ గ్యారంటీ సిటీ లాగానో అయిపోయింది తప్ప మిగతా ఎక్కడ ఏం లేదు. కాబట్టి స్పెషల్ స్టేటస్ కావాలి, అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని మనం గొడవ చేస్తాము. సడన్గా రాత్రి 4 మడతేసి ప్రత్యేక హోదా అంటే ఏమన్నా సంజీవని అనుకుంటున్నారా, అదేమన్నా సకల రోగ నివారణ అనుకుంటున్నారా అని మొదలుపెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ ప్రభుత్వంకి ఇష్టం లేదు కనుక, మోడీ గారు ఎవరు కనుక వెంకయ్యనాయుడు గారు కూడా వెంటనే అందుకుని ఆయన వాక్చాతుర్యంతో మళ్ళీ మనల్ని ఒకసారి మాటల్లో ముంచేసి మోసం చేద్దామని ప్రయత్నం ఆయన చేశాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? దానికి మించిన ప్యాకేజీ తీసుకొస్తామని చెప్పారు. ఆ ప్యాకేజీలో మీరు కొత్తగా ఇచ్చిందేంటి? ఆ రోజు ఏవైతే మీరు అనౌన్స్ చేశారో అవి తప్ప ఇంకేం లేవు దాంట్లో ప్యాకేజీలో. మేమేం అడుగుతున్నాం? మాకు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నాం అంటే కేవలం డబ్బుల కోసం కాదు. ఆ స్టేటస్ వస్తే ఒక 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు గ్రోత్ అనేది ఒక సస్టైనబుల్గా ఒక స్థిరమైన గ్రోత్ జరుగుతుంది. అంటే ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక నిధులు తీసుకొస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మేము ఇంకా దాన్ని డెవలప్ చేయాలని అనుకుంటే దీనికి కావాలనే రాని దాన్ని పట్టుకొని వైఎస్ఆర్సీపీ మరి ఈ మాట ఎంత అపర చాణక్యులు బ్రహ్మాండమైన పరిపాలనా చాతుర్యం కలిగిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ ఎన్నికల సమయంలో తెలియదా? స్పెషల్ స్టేటస్ కన్నా ప్రత్యేకంగా నిధులు ఇస్తేనే బాగుంటుంది, ప్యాకేజ్ ఇస్తేనే బాగుంటుంది అప్పుడు తెలియదా వీళ్ళకి? వాళ్ళు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మోడీ గారికి ఇష్టం లేదు కనుక, మోడీ గారు ఇవ్వడు కనుక, తెచ్చుకోవడం వీళ్ళకి చేత కాదు కనుక. ఈ చంద్రబాబు నాయుడు గారు తలకిందులుగా తపస్సు చేసినా కూడా మోడీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఇష్టం లేదు కనుక మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా ఆ గవర్నమెంట్లో మీరు భాగస్వామ్యంగా ఉంటారు, ఈ గవర్నమెంట్లోనేమో ఆయన భాగస్వామ్యంగా ఉంటాడు. మీరు భుజాలు రాసుకుని తిరుగుతూ ఉంటారు, మీరందరూ ఒకరికొకరు సమర్థించుకుంటూ ఉంటారు. మేము ఎందుకు అడుగుతున్నాం? భవిష్యత్ తరాల కోసం అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. మీరు సాధించుకోలేకపోతే దీనివల్ల ఒకటి సాధించుకోలేకపోవడం అనేది మనకి అవమానం, మన చేతకంతనం. ఈ రాష్ట్ర ప్రజలకి ఏది కూడా పోరాడి సాధించుకోలేరనే ఒక ముద్ర మనకు వస్తుంది. రెండోది దీర్ఘకాలికంగా మనకి ప్రయోజనాలు ఉండవు. ఈ 2 కారణాలు. ఇది ఆ రోజు మనం వద్దన్నా విభజించారు, ఇస్తామన్నా ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అంటే ఏంటి అర్థం? లోకువా? ఇది ఆత్మగౌరవ సమస్య కాదా? దానికి మించి ఇది ఖచ్చితంగా ఒక స్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలంటే స్పెషల్ స్టేటస్ కావాల్సిందే. ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, దానికి ఇండస్ట్రియలైజేషన్కి అవసరమైన వనరులు కావాలి, దానికి అవసరమైన రాయితీలు కావాలి. ఇవన్నీ జరగాలంటే స్పెషల్ స్టేటస్ ఉండాలని ఇవాళకి వైఎస్ఆర్ పార్టీ నమ్ముతుంది. ఇవాళకి వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు రిజర్వేషన్పై దందా జరుగుతుందంటారు, ఏమనుకుంటున్నారు? కాపులకి రిజర్వేషన్లు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? ఇందాక నేను అడిగిన ప్రశ్నకే ఇప్పుడు మళ్ళీ అడిగితే ఏం సమాధానం చెప్తారు? కాపులకు రిజర్వేషన్లు ఇస్తాము అని మేనిఫెస్టోలో 2014లో పెట్టిన పార్టీ ఏది అని ఎవరన్నా ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఆ రోజు మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చండి మహాప్రభు అని చెప్పి కాపులు వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని ఇవాళ దోషుల్లాగా, దుర్మార్గుల్లాగా, దొంగల్లాగా, ఈ సమాజానికి వ్యతిరేకుల్లాగా నువ్వు చిత్రీకరిస్తూ ఉన్నావు. ఏమడిగారు కాపులు? ఏమడుగుతున్నారు? ఇతర వర్గాలకి, ఇతర బీసీ వర్గాలకి అన్యాయం జరగకుండా, ఇతర బీసీ వర్గాల ప్రయోజనాలను దెబ్బతీయకుండా మా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి. పూర్వం ఉండేవి, వాటిని తీసేశారు. ఇవాళ కూడా మా ఆర్థిక స్తోమత కానీ మా సామాజిక పరిస్థితులు కానీ బాగోలేదు. ఇవాళకి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఉన్నారు, ఇవాళకి ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు, కనీసం చదువుకునే స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. బ్యాక్వర్డ్నెస్, ఎంత బ్యాక్వర్డ్నెస్ అంటే ఏ ఒక్క సామాజిక వర్గంతో తీసుకున్నా కూడా, ఏ సమాజ వర్గంలో తీసుకున్నా కొన్ని కుటుంబాలు బాగుంటాయి. ఇవాళ బీసీలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు బాగుంటాయి, ఆర్థికంగా బాగుంటాయి, సామాజికంగా బాగుంటాయి. వేరే కులాలతో ఉన్న పెద్ద వాళ్ళతో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, వియ్యాలు ఉంటాయి. కానీ మెజారిటీ పబ్లిక్ ఎలా ఉన్నారో చూడండి. మెజారిటీ పబ్లిక్ ఇవాళకి కాపుల్లో చాలా అణగారినట్టుగా, వెనకబడినట్టుగా ఉన్నారు కనుక వాళ్ళని పరిగణలో తీసుకోండి. ఏదైతే తమిళనాడు లాంటి చోట రిజర్వేషన్ల శాతాన్ని పెంచి ఇచ్చారో అదేవిధంగా ఒక ప్రత్యేక కేటగిరీ
ఇవ్వండి, ఇప్పుడున్న బీసీ సోదరులకు కానీ బీసీ వర్గాలు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూడని చెప్పి కాపులు కోరుతున్నారు. అది తప్పు అంటాడు ఆయన. అంటే ఏంటి తప్పు? కాపు ఉద్యమం మొదట పద్మనాభం గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అణిచేయాలి. ఆయన పిలుపు మేరకు రోడ్డు మీదకి వచ్చి ఆకలి కేకలు వినిపించే విధంగా మధ్యాహ్నం పూట కంచాలు కొట్టారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టండి. ధర్నాలు చేశారు కాబట్టి కేసులు పెట్టండి. నిరంతరం తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు చేయండి. ఎవడన్నా నోరు ఎత్తితే స్టేషన్లో పడేయండి, నోరు ఎత్తకపోయినా పడేయండి, ఎత్తేస్తాడేమో. ఎందుకు ఇంత అభద్రత? ఎందుకు ఇంత దివాళా కోరుతాను? అంటే కాపు సామాజిక వర్గం కోసం మేము ఒక నిధులు 1000 కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయించాము. వాళ్ళ అభివృద్ధి కోసం ఇంత డబ్బులు మేము ఖర్చు పెడుతున్నా వీళ్ళు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాతల ఉండి నడిపిస్తుంది అన్నది ఒక ఆరోపణలు వినబడుతుంది. మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే కాపుల కోసం, పేద వర్గాల కోసం, కాపుల్లోని పేద వర్గాల కోసం 1000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతామని. గత సంవత్సరం 1000 కోట్లు పెట్టారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 338 కోట్లు ఖర్చు పెట్టారు. మొదటి సంవత్సరం ఇలాగే చేయలే. మొదటి పద్మనాభం గారు ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత 1000 కోట్లు కేటాయించారు, కానీ ఖర్చు పెట్టింది 338 కోట్లే. ఈ సంవత్సరం 1000 కోట్లు పెట్టారు. ఎంత ఖర్చు పెడతారో అని చంద్రబాబుకు తెలియాలి. ఎందుకు మోసం చేస్తారు? మళ్ళీ కాపు లోన్లు కావాలన్నా, లేకపోతే క్రాప్ లోన్స్ కావాలన్నా, ఏ లోన్ కావాలన్నా మీ జన్మభూమి కమిటీల చేతులు కట్టి నిలబడాలి. అంటే మీ అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న కాపు కార్యకర్తలకు ఇస్తామని అర్థం. అంతే కదా? మీరు నిజాయితీగా నిజంగా అవసరార్థం కష్టంలో ఉన్నవాడు అభివృద్ధి చెందామని కూడా సాయం చేయండి. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కోసం అనేది మొత్తం మీరు ఖర్చు పెట్టుకుని తయారు చేయండి. అందులో కనీసం ఒక 10 మంది అన్న ఏదో ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు. స్కిల్ డెవలప్మెంట్ చేయండి. ఇవేమి ఆలోచించకుండా మీరు ఏదో కాపుల్ని ఓటు బ్యాంక్గా చూసి ఆ ఓటు బ్యాంక్ ఇంకెవరికన్నా పోతుందేమో భయపడి వీళ్ళని భయభ్రాంతులు చేసి, దయచేసి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలని ఓటు బ్యాంక్గానే చూస్తూ ఉన్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ధైర్యం అండి? ఇవాళ జరిగిన ఎక్స్పాన్షన్లో, క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఒక మైనారిటీ కానీ ఒక ఎస్టీ కానీ లేరు. అంటే అర్థం ఏంటి? మీరు మైనారిటీ కనుక మీ పాపులేషన్ తక్కువ ఉంది స్టేట్ విడిపోయిన తర్వాత, ఎస్టీ కనుక మీ పాపులేషన్ తక్కువ ఉంది, మీరు డిమాండ్ చేసే కెపాసిటీలో లేరు కనుక, మీకు సరైన నాయకత్వం లేదు కనుక, మేము ఇవ్వకపోయినా క్యాబినెట్లో తీసుకోకపోయినా మీరు అడగరని ఒక ధైర్యమా? ఎందుకు చేయరు? వాళ్ళ క్యాబినెట్లో ఒక ఎస్టీ ఎందుకు లేడు? పోనీ మీ దగ్గర ఒక ఎమ్మెల్యే గెలిచారు కదా, లేకపోయినా నిజంగా ఒక మైనార్టీ లేరు అనుకుందాం, లేకపోతే మీరు దొడ్డిదారిన మంత్రులు చేశారుగా, కనీసం ఎమ్మెల్సీ కానోళ్ళు తీసుకొచ్చి మంత్రివర్గంలో తీసుకొని ఇచ్చారు కదా, ఎమ్మెల్సీలు చేసి మంత్రులు ఇచ్చారుగా. మొత్తం మీ పార్టీలో ఒక్క మైనారిటీ కూడా, ఒక్క ఎస్టీ కూడా ఆ స్థాయి వ్యక్తి మీకు కనబడలే? వాళ్ళ ప్రాతినిధ్యం వద్దా? మీకు సామాజిక వర్గాల్ని ఓటు బ్యాంక్గా చూస్తూ ఉన్నారు. ఆ ఓటు బ్యాంక్స్ని క్యాప్చర్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో మీరు తప్పులు చేస్తూ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తా ఉన్నాను. అది నా విశ్లేషణ. అది సార్ 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్, ఈ 2 ఆయుధాలుగా చేసుకొని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనుకుంటారా? అంటే రాజకీయాల్లో ఆయుధాలు ఉండవండి, అంశాలు ఉంటాయి. మీకు కేవలం ఇవే కాదు, ఎన్నో అంశాలు రేపు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఆ రోజు విభజన ఎలాగైతే రాష్ట్ర విభజన ప్రభావిత అంశమైందో, ఈరోజు ప్రత్యేక హోదా కూడా ప్రభావిత అంశం అవుతుంది. కాపు రిజర్వేషన్ ఒకటే కాదు, మీరు రిజర్వేషన్ కేటగిరీలు మారుస్తానన్న అన్ని కులాలు మీకు ప్రభావిత అంశాలు అవుతాయి. మీ రైతు రుణమాఫీ సక్రమంగా చేయలేకపోయారు, అది కూడా మీ ప్రభావిత అంశం అవుతుంది. మీ డ్వాక్రా మహిళలకి సరైన రుణమాఫీ చేయలేకపోయారు, అది ప్రభావిత అంశం అవుతుంది. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, రాలేదనేది ప్రభావిత అంశం అవుతుంది. మీ నిరుద్యోగ భృతి ప్రభావిత అంశం అవుతుంది. మీ ప్రాజెక్టులు ప్రభావితం అంశం అవుతాయి. ఏది కాదు, మీ అవినీతి కూడా, తెలుగుదేశం పార్టీ అవినీతి కూడా ప్రభావిత అంశమే. ఇవాళ ఎవరో ప్రచారం చేస్తే అనేది పక్కన పెట్టండి, ప్రజలకి అవగాహన పెరిగింది, ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు ఏది నిజం ఏది అవాస్తవం అనేది. కనుక ఖచ్చితంగా 2018కి ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ ఉన్న నమ్మకాన్ని ప్రజలు ఎందుకు సడలిపోతూ ఉంది ప్రజల్లో అనేది ఆయన విశ్లేషించుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకం కలుగుతుంది. నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు, ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకుంటున్నాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటున్నారు, ఎన్ని కేసులు వచ్చినా ఆ ధైర్యం మాత్రం తగ్గట్లేదు.
కావాలని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు. ఆ అవగాహనలో భాగంగా ఈరోజు ప్రజల్లో గ్రామాలకు వెళ్తే ఆ స్పష్టత కనబడుతుంది ప్రజల్లో. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని మీ పార్టీ భావిస్తుంది? ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావడానికి ప్రజలు ఆ నమ్మకాన్ని పెంచుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి జరుగుతుందని ఒక నమ్మకాన్ని పెంచుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మేము, ఆయన ఒక సంవత్సరంలోనే తన నిజస్వరూపాన్ని తెలియజేశారు కనుక మనకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎన్నుకోవాలనే ఒక భావన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమం చేపట్టింది. ఈ వైఎస్ఆర్సీపీ గడప గడపకు కార్యక్రమం సక్సెస్ కావాలని, అలాగే జిల్లాలో ఉన్న నాయకులను కార్యకర్తలను చైతన్యపరిచి అంతర్గత విభేదాలను దూరం చేసి ప్రజా సమస్యల పరిష్కార దిశగా కన్నబాబు గారు ఒక ముందడుగు వేసి పనిచేస్తారని కోరుకుంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక న్యూస్ మిర్రర్ కార్యక్రమంలో తన విలువైన సమయాన్ని కేటాయించి ఈ చర్చా వేదికలో పాల్గొన్నందుకు కన్నబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు.